హలో హలో. బ్రదరు, వందనాలు బ్రదరు. ఉన్నాను. నేను ఎలిషపాల్ బ్రదరు. అన్న. కృషిపాలు నువ్వు వీడియో పెట్టా, మేము చూసాం, మంచిది, దేవుళ్ళలోకి వచ్చావని అంటున్నారు. అన్న. ఈ కాకపోతే ఒక మంటలో ఎగింది మంట మంట. ఏంటన్నా మంట? కొందరు ఏమో అలాగంటారు, కొందరు ఏమో ఇలాగంటారు, కొందరు ఇంకో రకంగా అంటున్నారు. ఒకడేమో వీడియో ఎందుకు పెట్టారు వీళ్ళందరూ అంటాడు, ఒకడేమో వీడియో పెట్టకూడదు అంటారు, మేము అడిగామంటున్నారు. అంతా కొంచెం గలిబిలిగా అయిపోయింది. ఒక రకమైనటువంటి సరే, దేవుడిని దర్శిస్తే మంచిదే, దేవుడు అందరినీ దర్శిస్తారని మాకు తెలుసు, అది ఆ విషయం. ఆ, మన లైవ్ కి ఏమైనా రావచ్చు కదా బ్రదర్, ఇది వరకు వచ్చావు కదా మన ఛానల్ కి. లైవ్ కొంచెం టైం పడుతుంది. అదే అదే, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు, నువ్వు ఎప్పుడు ఫ్రీ అయినప్పుడు ఇప్పుడు ఒకసారి చెప్తే అప్పుడు మనం అరేంజ్ చేద్దాం. ఇది వరకు వచ్చావు కదా అప్పుడు, అందులో ఉన్నప్పుడు గుర్తుందా? నేను గుర్తున్నారు. ఎలీషపాల్ గుర్తున్నారు. అయితే చాలా మంది నీ నంబర్ అడుగుతున్నారు, కొందరికి మరి ఇవ్వాలో ఇవ్వద్దో తెలియదు కదా, మరి అందుకని పాస్టర్ గారు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి, అవును, మాట్లాడలేకపోతున్నా, నీరసం అయిపోతున్నా. నిజంగా తెలుసా, నిజమే. 4 రోజుల నుండి మాట్లాడి వాయిస్ కూడా రావట్లేదన్న. అవును, నిజమే జరిగిద్ది, అలా జరిగిద్ది, నాకు తెలుసు, కాదని అంటలేదు. కానీ మన క్రిస్టియానిటీ తరఫున గనక నీకు కొంచెం సపోర్టే ఉంటది. ఎందుకంటే దేవుని పిల్లోడు, మనం వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కదా. నీకు తెలిసిందే, వాక్యం నీకు అన్ని తెలిసిందే కనుక ఏముందంటే, నేను రాత్రి నీ విషయమే డిస్కషన్ జరిగి జాన్ పాల్ లైవ్ లో కూడా నేను మాట్లాడాను అతనితోటి. జాన్ పాల్ రకరకాలుగా మాట్లాడుతుంటే మన ఎవరో హనీ జాన్సన్ గాని నీతో మాట్లాడారు కదా, హనీ జాన్సన్ గాని, టిఎస్ కుమార్ గారు గాని, వీళ్ళందరినీ గొర్రెలలో కొండ గొర్రెలలో అలాగ మాట్లాడుతున్నాడు. రాత్రి లైవ్ పెట్టాడు జాన్ పాల్. కొందరు ఏమో రకరకాలు మాట్లాడుతుంటే నేను వెళ్ళాను లైవ్ లోకి. గొర్రెలు అంటున్నావు, ఒక అబ్బాయి నశించిపోయాడు, దేవుడు దర్శించాడు, మరలా నేను తిరిగి వచ్చాను అని అన్నాడు. ఆ అబ్బాయిని బలపరచడానికో లేకపోతే హెచ్చరిక చేయడానికో వాళ్ళు మాట్లాడారు. అట్లని ఆ మాట్లాడిన విషయాలే ఆ అబ్బాయితో ఏమైతే మాట్లాడారో యథార్థంగా వాళ్ళు అయ్యే పెట్టారు. ఏం కల్పించి ఇంకోటి ఏం పెట్టలేదు కదా. అలా పెట్టినందు మాత్రం తప్పేముంది, హెచ్చరిక చేస్తారు, తప్పేముంది హెచ్చరిక చేస్తే అంటే. అబ్బాయి పౌలతో పోల్చారని అని ముందు అన్నాడు. పౌలతో పోల్తున్నారు వీళ్ళందరూ అండి పెద్దపరిగా అన్నాడు. పౌలతో ఎవడో పోల్చడు కదా, మనం భక్తులతో పోల్చుకోవడానికి మనం ఎంతటి వారం బెదరు. కానీ ఇతనే పౌలతో పోల్చాడు మళ్ళీ. నీకు అర్థమైందా? లైవ్ లోని ఇతనే పౌలతో పోల్చాడు. పౌలకి దర్శనమైన తర్వాత ఎవడైనా హెచ్చరిక పొందాడా అని అడిగాడు. మరి పౌలు ఎందుకు తీసుకొచ్చాడు అక్కడ? ఇప్పుడు ఇతడే పౌలతో ఎందుకు పోల్చారు అన్నాడు. ఇతడే మళ్ళీని పౌలుకి దర్శించిన తర్వాత ఎవరైనా హెచ్చరిక చేశారా అని అడిగాడు మళ్ళీని. ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. రాత్రి నేను మనోడితో గట్టిగా వేసుకున్నాను. గట్టిగా వేసుకుని వాక్యం చదువుతుంటే అబ్బాయి అది కాదు ఇది అన్నాడు. నేను కరెక్ట్ గానే చదివాను, ఆడు తప్పు చెప్పి మళ్ళీ అబ్బాయి నువ్వు చదివిందే కరెక్ట్ అంటున్నాడు. అరే నువ్వు బైబిల్ మిషన్ వాళ్ళతో పెట్టుకుంటున్నాను అన్నావు, బైబిల్ మిషన్ వాళ్ళు తప్పని అలాగని ఇలాగని రకరకాలుగా మాట్లాడావు, హోసన్న గారిని తిట్టావు, బైబిల్ మిషన్ వాళ్ళని తిట్టావు, లేకపోతే కల్లూరు సతీష్ని తిట్టావు, లేకపోతే జాన్ వెస్లీని తిట్టావు. వాళ్ళందరూ పడిన కష్టాలు నీకు తెలుసా అసలేని? వాళ్ళు ఇప్పుడంటే ఎదిగారు, ఎదక్క ముందు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేశారో తెలుసా నీకు అన్న. ఇప్పుడు నేను లిటరల్ గా నా కళ్ళతో నేను చూసింది. జాన్ వెస్లీ ఉన్నారు కదా, ఆయన మా ఇంట్లో భోజనం చేశారు వాళ్ళ టీంతో సహా. నేను భోజనం పెట్టాను, ఒక మీటింగ్ తీసుకొచ్చి కోయిలగూడ మీటింగ్ అరేంజ్ చేశాను. వర్షంలో వచ్చారు, చివుడిపోయిన అన్నం తిన్నారు బ్రదర్ మా ఇంట్లో. అంటే వీళ్ళు అడవిడిగా ఉండటంలోని ఒక ఒంట్లో చివుడిపోయిన అన్నం ఉన్నది,
ఆ, అది చివుడిపోయింది కదా అని ఇంకో కుండ కొండారు. అది పక్కన ఆ, పెట్టారు. ఆ, మేము కొంతమంది చూసుకోకుండా, మంచిది ఉమ్, చూసుకోకుండా వండినోళ్ళేమో వర్షం వచ్చేస్తుంటే అక్కడ ఆగిపోయారు మీటింగ్ కాడ. ఆ, నేను బండి మీద జాన్ వెస్లీ గారిని, నేను వాళ్ళ టీం అందరూనే బండి మీద వచ్చేసారు. నేను జాన్ వెస్లీ గారిని ఎక్కించుకుని నేను బండి మీద తీసుకొచ్చేసాను ఆ వర్షంలో. ఉమ్, ఇంటికి వచ్చి ఇక్కడ టవల్ ఇచ్చి అన్ని తుడుచుకోమని వాళ్ళకి భోజనాలు పెట్టేది బ్రదర్ అని అంటే భోజనాలు పెట్టేస్తే అక్కడ మంచిగా వండిన కుండ కనపడలేదు నాకు అక్కడ. ఆ, ఆ శివుడి పైన అన్నం పెట్టేసాం. అదే తిన్నారు వాళ్ళు. ఇదే బెటర్ అర్ధరాత్రి కూడా మనం తింటున్నాం కదా టైం కానీ టైంలోని మెత్తగా ఉంటే ఆ, తొందరగా అరిగిపోద్ది మనకి, ఇదే ఉంచే ఇదే పెట్టేసి అని అదే తిన్నారు బెదరు. ఆహా, అయ్యో, ఆ, నేను చెప్తున్నాను, నేను 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 చాలా ఫీల్ అయ్యాను ఆ, ఆ విషయంలో. తర్వాత వచ్చి ఇదిగోండి ఈ కొండ ఇక్కడ ఉందండి, ఇది వండామండి, అది పాడైపోయిందని మెత్తగా అయిపోయిందని వేరే కొండ వండామండి అని అన్నారు. ఆ, ఇవన్నీ వాళ్ళు ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేశారో, వాళ్ళు ఎంత ఉమ్, బాధలు పడ్డారో. వీధి వీధి ఉమ్, సువార్తకు వచ్చేవారు జాన్ వెస్లీ గారు, తెలుసా మీకు? ఆహా, వీధి కోటాలు పెడితే అందులోకి వచ్చి అక్కడ ప్రొజెక్టర్ వేసి అక్కడ సువార్త చెప్పేవాడు. ఆ, ఆ మేము తీసుకొచ్చి పెట్టించేవాళ్ళు ఆహా, చిన్న చిన్న కోటాలకు కూడా. ఆ, అలాంటిది పెద్ద పెద్దోళ్ళని ఎందుకు దూషిస్తాడని నాకు అర్థం కాలేదు ఈ జాన్ పాల్ అన్న వ్యక్తి. ఉమ్, నేను ఎవరైనా కానీ బ్రదర్, ఒకటి నా నైజం ఏంటంటే, పాస్టర్ అవును, గారు అంటే నాకు ప్రాణం ఉమ్, అన్నట్టు. అది ఏ ఆ, మిషను లేకపోతే ఏంటి అనేది నేను చూడను. పాస్టర్ గారు అంతే, ఉమ్, దైవజనుడు, దేవుని సేవకుడు అవును, అంతే. ఇంకా వాళ్ళని గౌరవిస్తాను. ఉమ్, వాళ్ళని ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఆ, ఆ టైప్ అన్నట్టు నేను. ఆ, అది అయితే బెదరు, ఆ రోజుని నిన్న రాత్రి మనోడితోటి గట్టిగా వేసుకున్నాం జాన్ పాల్ తోటి. అవును, వేసుకుని లైవ్ ఉంది అది, మాట్లాడుకుందాం రండి అని పెట్టాడు. ఆహా, అందులో వెళ్ళాను అనమాట. లాస్ట్ లోకి వస్తుంది. లాస్ట్ ఒక మనిషి ఉన్నాడు, దాని ముందు నేను ఉంటాను. నేను మాట్లాడాను, రెవరెండ్ బిఎల్ఈ పాల్ గారు అని మాట్లాడాను. అంతకు ముందు వీళ్ళందరిని దూషించాడు, ఆ, వీళ్ళందరూ గొర్రెలు అలాగన్నాడు. ఉమ్, అది ఆహా, నీ విషయం గురించే వీడియోలు పెట్టారని వీళ్ళందరూ గొర్రెలు, ఆడెవడో పిత్త పరిగ్గాడాడు, ఆడికి ఎందుకు ఉమ్, కనపడతాడు దేవుడు. మేము అప్పుడు ఉహు, ఇంకొకడు ఎవడో వచ్చాడులే, ఆడొచ్చి అంటాడు, నేను 32 సంవత్సరాల నుంచి దేవుళ్ళలోనే ఉన్నాను అనుకుని దేవుళ్ళలో ఉన్నాను కానీ ఏమి లేదు అసలని. ఉమ్, అలాంటిది నాకే కనపడలేదు దేవుడు, ఆడికి ఎందుకు కనపడతాడో ఒక రోజులోనే అంటున్నాడు. ఆడు తలుమూలం తెలవకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్, వాళ్ళందరూ ఈడు ఫాలోవర్స్ అనమాట వీళ్ళందరూ. అవును, ఆడు ఎలాగుంటాడో ఆడికన్నా దరిద్రుల కింద ఉన్నారు వాళ్ళు. ఏదో రాజు కదా ప్రజలు, అది ఉమ్, ఎందుకంటే బ్రదరు, ఒకటి అవును, మనం సామాన్యంగా లోకంలో ఉన్నా గనక తప్పుపోవడం సహజం. అవును, మానవ నైజం అది, తప్పిపోవడం అనేది మానవ నైజం. ఆ, రక్షించబడటం అనేది దేవుని కృప. అవును, మన ఈ లోకంలో నుంచి మరలా తిరిగి రావటం అనేది దేవుని కృప. అవును, ఇప్పుడు నువ్వు అన్నది నిజమైతే, నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు అవును, అన్నది నిజమే అయితే, దేవుడే నన్ను అవును, దర్శించాడని అన్నది నీకు నిజమే అయితే, అవును, ఒకటి చెప్తున్నాను బ్రదరు, బాగా ప్రార్థన చేయి ఎక్కువ. అవును, నీకు ఒకటి చెప్తాను, ఇంకా వీధి సువార్త చేయి బ్రదరు, నువ్వు ఎవరితోటి పెట్టుకోకర్లా. అవును, కరపత్రాలు అట్టిపో, అవును, ఏదో ఊరెళ్ళు, లేకపోతే సెంటర్లో నుంచో, వచ్చేవాడికి వెళ్ళేవాడికి ఇవి అంతే. అవును, నువ్వు ఎవరితో ఏం మాట్లాడక్కర్లేదు కూడా. ఉమ్, ఒకటి ఇలాగ ఒక బోర్డు పట్టుకో, ఒక అవును, చేత్తో బోర్డు పట్టుకో, ఓ చేత్తో కరపత్రాలు ఇయ్యి, అంతే సరిపోద్ది. అవును, అది పెట్టుకో, అదే నీ సాక్ష్యం. ఇంకా ఉమ్, నిన్ను ఎవడైతే దూషించాడో వాడికి నీ సాక్ష్యం ఏంటో అదే. ఆ, ఇంకా నువ్వు ఎవరికి ఏం చెప్పక్కర్లా. ఆ, నువ్వు ఎవరితోటి ఏం చెప్పాలి, ఇదిగో యేసుప్రభు దేవుడు అని, ఉమ్, యేసుప్రభు రక్షకుడు, ఆయన ఎందుకు నిత్య జీవం ఉంది అని ఏదో మొత్తం నీకు దేవుడు ఏ ప్రేరేపించి వాక్యం పెట్టాడో ఆ వాక్యాన్ని నువ్వు ఒక చిన్న బోర్డు కింద తయారు చేసుకో, ఓ చేత్తో పట్టుకో. ఉమ్, ఆ కుర్రోళ్ళు వెళ్తున్నారు చూడు కొంతమంది, అవునవును, అలాగా ఓ బోర్డు పట్టుకో, సెంటర్లో నుంచో, వెళ్ళేవాడికి వచ్చేవాడికి నువ్వు ఎవడింటికి వెళ్ళక్కర్లేదు, ఎవరితోటి మాట్లాడక్కర్లేదు కూడా. ఎవడ నిన్ను అడగడు కూడా, ఇక్కడ ఎందుకు చేస్తున్నావురా అని అనడం. ఎందుకనంటే నువ్వు ఎవరిని ఏమంటలేదు కదా. అలా వెళ్ళేవాడికి ఇలాగ అంటావు, ఇస్తావు, ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు, వెళ్ళిపో అంతే. నిన్నేమంటానికి సరిపడాడు. అది వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మనల్ని ఏమన్నా అంటారేమో కానీ, సెంటర్లో నుంచుని మనం పంచిపెట్టేది ఎప్పుడు అది మనకి అదే సాక్ష్యం అనమాట. అది మన సాక్ష్యాన్ని, మన రుజువుని, మన యొక్క
ఉమ్. ట్రూత్ ని అది బయలుపరుస్తుంది అది. ఆ అన్న. ఆ, నేను ఎలా తెసేవాడిని తెలుసా, బండికి అన్న. వెనకాల ముందు పెద్ద ఇది ఈ కట్టుకునేవాడిని, బోర్డులు కట్టేసుకునేవాడిని. ఆ అన్న. యేసుప్రభు సిలువ జెండాలు కట్టేసుకునేవాడిని, అదర్ నోట్ ఇదర్ నోట్ ఆ. కట్టేసుకుని ఏజెన్సీ మొత్తం తిరిగేసాను బ్రదర్ నేను. ఆహా. ఏజెన్సీ మొత్తం కోయిలగూడెం, బుట్టాయిగూడెం, జీలిగిమెల్లి, ఆ. మొత్తం ఛత్తీస్గఢ్ దగ్గరికి వెళ్ళిపోయాను. పొద్దున్నే లేచేవాడిని, ఆహా. మధ్యాహ్నం తినేసేవాడిని, 2 లీటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఒకటి నింపుకునేవాడిని, కొన్ని కరపత్రాలు తీసుకునేవాడిని, ప్రార్థన చేసుకున్నాను, బయలుదేరి వెళ్ళిపోయేవాడిని అంతే. ఉమ్. ప్రార్థన చేసినప్పుడు తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణం ఏ రోడ్డు వెళ్ళమంటే ఆ రోడ్డు వెళ్ళిపోయేవాడిని. ఆ రోడ్డు ఎంత లెక్క వెళ్తుందో ఫుల్ ట్యాంక్ చేయించుకుని అంత లెక్క వెళ్ళిపోయేవాడిని. ఉమ్. ఎక్కడైతే ఎండ్ అవుతుందో రోడ్డు అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న గూడాలు ఉంటే ఆ గూడాల్లో ఉమ్. కరపత్రాలు పంచి వచ్చేవాడిని. సాయంత్రానికి మ్మ్. వచ్చేవాడిని నేను అంతే. అయ్యో. ఆ. అంత అలా చేశాను బ్రదర్. ఆ. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అన్న. సెంట్రల్ జైల్లో ఉన్నాను. ఆహా. యేసుప్రభుని నమ్ముకున్నానని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు నన్ను, మా అమ్మ నాన్న ఆ. వాళ్ళందరూ. ఆహా. అయితే ఇలాంటి శ్రమలన్నీ అనుభవించాను బ్రదర్ నేను. ఆ. ఈరోజు నేను కొంత నమ్మాను. 2 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను. అయ్యో 2 కోట్లు. 2 కోట్లు ఈ రోజు అది. ఆ. పెద్ద చర్చి, 7 సెంట్ల స్థలము, డబుల్ స్టేర్ బిల్డింగ్, అంటే పైన చర్చి కింద ఇల్లు, డబుల్ ఆహా. బెడ్రూమ్ కిచెన్ హాల్ పెద్దదే, 35 ఇంటూ 55 ఆహా. చర్చి పైన, ఓకే. కిందేమో ఆ. ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్, పక్కన ఆ. ఇంకొక అంత బిల్డింగ్ అయ్యే స్థలము, 7 సెంట్లు అంటే పెద్దే కదా. అవునవును. కారు లోపలికి వెళ్ళిపోయేలాగా అన్ని మొత్తం అన్ని ఆ. ఒకటి నమ్మి ఒకడికి చేతికి అంటే ఎంటీ డాక్యుమెంట్స్ మీద స్టాంప్ పేపర్లు సంతకం పెట్టాను ఒక కారణం బట్టి. పెడితే వాడు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుంటే మధ్యవర్తిగా ఉన్నాడు కదా అని చూస్తాను అన్నాడు కదా అని చెప్పేసి నేను మాట్లాడితే, ఇదిగో అబ్బాయి మీకు ఏం కాదండి మేము చూసుకుంటాం కదా, నేను చూసుకుంటా, నేను వేరే చోట నేను పనిలో దేవుని పనిలో ఉన్నాను. అయితే ఆడు సైలెంట్ గా ప్రభుత్వం వాళ్ళలో ఉన్నప్పుడు అందులో ఒక నాయకుడు ఉంటాడు. అది నాకు బాగా పొద్దున్న సాయంత్రం మన ఇంటికి వచ్చేవాడు, మన దగ్గర కాఫీ తాగేవాడు, బాగా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడు అని నమ్మాము, మనం చేసాము. వాడు ఏం చేశాడంటే సైలెంట్ గా ఇల్లు చర్చి అమ్మేసుకుని మిమ్మల్ని మోసం చేశాడు. నేను ఒకటే అన్నాను, ఏమండి నేను మిమ్మల్ని నమ్మాను అని అంటే, అబ్బాయి లేదండి నేనేం మీకు అయ్యిన తర్వాత మీకు వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను అది ఇది అన్నాడు. ఫోన్ చేయలేదు, అమ్మేసుకున్నారు అని తెలిసిన తర్వాత వెళ్తే ఏ డబ్బుల కోసం అయితే నన్ను మోసం చేశాడో అదే డబ్బులు అప్పుల పాలు అయిపోయి వేసుకుని చచ్చిపోయాడు బెదరు. నేనేం చెప్తున్నా, నేను యథార్థంగా దేవుని సేవ చేస్తాను విశ్వాసంతో. ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు. అమ్మ నాన్న ఇంట్లోంచి బయటకు గెంటేస్తే దేవుడు కావాలా మేం కావాలంటే దేవుడే కావాలన్నాను. మా బ్యాక్గ్రౌండ్ అంతా హిందూ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్. మా ఇంట్లో నుంచే వినాయక చవితి, మా ఇంట్లో నుంచి గొంతెలం పండుగ, మా ఇంట్లో నుంచి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. పొద్దున్న లేచి బొట్టు పెట్టుకుంటేనే స్నానం చేసి మడి కట్టుకుని బొట్టు పెట్టుకుంటే, దీపారాధన చేసి బొట్టు పెట్టుకుంటేనే కానీ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు. అలాంటి కుటుంబం మా ఫ్యామిలీ. 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు మేము. మా నాన్న ఊర్లో కొంచెం పెద్ద మనిషిగా, అందుకే ఏదన్నా తగులు వస్తే తీర్చడానికి అలా తీసుకెళ్తా ఉంటారు. అలా అంత ఇదిగా ఉండేది. ఆయన నేను దేవుడిని నమ్ముకున్నానని, దేవుడు కావాలి మేము కావాలంటే దేవుడే నాకు కావాలన్నానని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. కట్టుబట్టలతో బయటకు వచ్చాను, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ నమ్ముకున్నారనమాట ఇప్పుడు. అదే దేవుడు. బ్రదరు మీరు దేవునికి లాయల్గా ఉండండి బ్రదరు. ఏమంటే దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. మనం ఏం తొందరపడద్దు ఏ విషయం. ఎవరైనా ఏమనుకున్నా యూట్యూబ్లో ఏమన్నా మీరు ఏమైనా పొరపాటున ఎవరైనా ఏమైనా దూషించి తీసేది, లేకపోతే ఇంకో రకం పెట్టినా కొందరు పెట్టినా నేను చూశాను, అవి కొంచెం బాధాకరమైనయే. అయినా నువ్వేమో ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే ఇది నాకు తగినదే అని అనుకోవాలి. ఎందుకంటే ఒకరు దూషించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టి ఉంటాను కదా వాళ్ళని. ఆ థాట్ రావాలి నీకు. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషించినా, నిన్ను హేళన చేసినా, చులకనగా మాట్లాడినా ప్రభు చూసుకుంటాడు ఖచ్చితంగా. దేవుడికి అప్పు చెప్పు.
నువ్వు నిజంగా దేవునికే లాయల్‌గా ఉంటే అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడిని నమ్ముకో అవును. బ్రదరు. దేవుడిని నమ్మితే దేవుడే నీ కార్యాలు జరిగిస్తాడు. అవును. ఖచ్చితంగా ఒకవేళ నీవే దేవునికి విధేయుడివై ఉండుంటే దేవుడు అవును. తగిన కాలములో, తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతుల కింద ధ్యానమనస్కుడివై ఉంటే అన్న. నిన్ను లేపుతాడు ఏదో రకంగా. ఆ! అన్న. కాపోతే కొన్ని శ్రమలొస్తాయి, కొన్ని అవును. నిందలొస్తాయి, కొన్ని అవును. అవమానాలు కూడా వస్తాయి. హ్మ్. అవన్నిటిని సహించుకో, అన్న. ఓర్చుకో, భరించుకో. అప్పుడు దేవుడు హ్మ్. నిన్ను హెచ్చిస్తాడు. ఆ! అన్న. ఆ! ఓకేనా బ్రదరు? ఓకే అన్న. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాలని మేము కోరుతూ ఉన్నాం. అప్పుడు లైవ్ పెట్టినప్పుడు కూడా నువ్వు అన్న. మారాలనే మేము ప్రార్థన చేసామే తప్ప మీ మీద కక్ష, పగ మాకేమి లేదు. ఆ! ఎవరి మీద మనకి ఎందుకుంటది బ్రదరు? మనం క్రైస్తవులు గదా! క్రైస్తవులు. అదే. అవునవును. ఒకవేళ దేవుడిని ఏమన్నా అంటుంటే బాధేసి మనం ఏదన్నా హ్మ్. కొంచెం బాధాకరమైనగా మాట్లాడే మాటలుంటాయేమో తప్ప అది హ్మ్. తర్వాతైనా మనం అయ్యో! ఇలాగ అన్నామే అనే బాధపడే పరిస్థితి ఉంటది. ఆ! ఇంకేంటి బ్రదరు? అవును. ఇంకేంటి మీది ఏమన్నా ఏంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే చెప్పండి. మేము కూడా మీకు ఆ! అండగా ఉంటాం. తప్పకుండా ఖచ్చితంగానే. అన్న. ప్రతి అవును. విషయంలో. ఎందుకంటే మీకు తెలుసో లేదో ఏరియా కోఆర్డినేటర్ ఎవరో ఉంటారు ఒకాయన యెజ్గియల్ గారని. హ్మ్. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు మొత్తం స్టేట్‌కి ఏదో ఉందాయన. హ్మ్. ఆయన నా ఫ్రెండ్. డీరెస్ట్ హ్మ్. ఫ్రెండ్. ఇది మీరు ఆహా! ట్రైనింగ్ చేశారు కదా! దాంట్లో. ఆహా! ఆ! ఆ! మీ నువ్వు ట్రైనింగ్ అయ్యావు కదా! ఆ సెంటర్ ఆ ప్రిన్సిపాల్ తోటి మేము మాట్లాడాం అప్పట్లో. ఆహా! మాట్లాడాను. ఆయనతో మాట్లాడాను. ఆయన నాకు పోస్ట్ హ్మ్. పెట్టాడు. మనోడు హ్మ్. మారాడు మళ్ళీ మనకొచ్చాడని చెప్పి. అప్పటికే అంతకుముందే నేను చూసాననుకో. ఆ! ఆ! ఇలాగే వచ్చాడని చెప్పేసి పెట్టాడు ఆయన కూడా. యెజ్గియల్ గారు. ఆహా! యెజ్గియల్ గారు ఆళ్ళు ఫోన్ చేసి ఇలా అడిగారంట ప్రిన్సిపాల్‌ని అడిగితే, హ్మ్. ప్రిన్సిపల్ అన్నారంట, "మారితే మంచిదే కదా! మారాలనే కదా మనం కూడా ప్రార్థన చేసుకునేది" ఆ! అని. మీరు ట్రైనింగ్ చేసావు కదా! ఆ! అన్న. బిలీవర్స్. అవును. ఆ ప్రిన్సిపాల్ కూడా అన్నారంట. నాకు తెలిసింది ఆ విషయం. ఆహా! చాలామంది అప్పుడు నాకు ఈ విషయంలో ఫోన్లు చేశారు. చాలామంది నీ విషయమై అడిగారు. ఫోన్ నంబర్ ఇమ్మన్నారు గానీ నేను ఎవరికీ ఇవ్వలేదు. ఆ! అన్న. ఎందుకంటే మనం ఎవడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటది. ఎందుకులే మనోడు అని నేను అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు ఇమ్మని. ఆ! అన్న. ఆ! నేను ఎవరికీ ఇవ్వలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇబ్బంది అయితది. చాలామంది ఫోన్లు చేస్తారని నేను అనుకున్నాను. ఆల్రెడీ ఫోన్లు చేసినోళ్ళు చాలామంది వీడియోలు పెట్టారు. ఆ! సరే నేను మొన్న ఒక రోజు చేశాను. ఆ రోజు బిజీ అవును. వచ్చింది. ఆ! సరే అని బిజీగా ఉంటాడులే అని చెప్పేసి నేను కొత్త ఆహా! అయినా నువ్వు వీడియో పెట్టిన మళ్ళా రోజే ఫోన్ చేశాను నేను. ఆహా! బిజీగా ఉంది. సర్లే తర్వాత చేద్దాం ఫ్రీ అయినప్పుడు అనుకున్నాను. ఆ! ఏదైనా జాబ్ చేస్తున్నావా బ్రదర్ నువ్వు? ఆ! ఇప్పుడైతే లేదన్న. ఇప్పుడు ఇదివరకు ఏమైనా చూడాలి. చేసాడా? వాళ్ళు ఆ! ఇచ్చారేంటి మనోడు ఏమన్నా కరుణాకర్ ఏమన్నా ఇచ్చాడు అప్పుడు ఏమన్నా ఏర్పాటు చేశాడా నీకు? లేదు. లేదు. ఏం ఏర్పాటు చేయలేదు. హ్మ్. హ్మ్. ఆయన ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చేయడానికి రా అని పిలిచాడు గానీ, వస్తానన్నాను కానీ ఎళ్ళలేదు. హుహు. అంతే. అంతకు మించి తర్వాత కాంటాక్ట్‌లో వాడేంటంటే లేదు. డబ్బులిచ్చాము అది ఇది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఆడు పెట్టిన వీడియో చూసావా కరుణాకర్? చూసాను. చూసాను. అదే కరుణాకర్ వీడియో పెట్టాడు. ఆ! చూసాను. ఆ వీడియో పెట్టి అబ్బాయి ఈళ్ళని కొట్టేశారు, తిట్టేశారు అంటున్నాడు ఏంటి? ఆ! క్రైస్తవులు. హ్మ్. నిన్నెవరో అన్న. కొట్టారా క్రైస్తవులు? ఎందుకు కొడతారన్న? ఆ! ఏం తప్పు చేసినా కొడతారు. అదే అది. అంటే అది ఆహ్, ఓకే. బట్ నేను మాట్లాడాను తప్పుగానే. కానీ క్రైస్తవులు చేసుకునేంత దురుసు స్వభావం ఉండదు కదా! నువ్వు అక్కడ వీడియోలో కూర్చున్నప్పుడంట పక్కన కర్రలట్టుకు కూర్చుందంట. హ్మ్. నీకు "ఏయ్ చెప్పరా చెప్పరా" అంటుంటే నువ్వు చెప్తున్నావంట తలకాయ కిందకెట్టుకుని పైకెత్తలేని పరిస్థితి ఉన్నది. అంతలా కొట్టేశారాడిని. అలా బెదిరిచ్చేసారాడిని, కొట్టేశారు. అందులో కింద కూర్చోబెట్టి మరీ చెప్పించారు ఆ చేత అని చెప్తున్నాడు వీడియో పెట్టి. అదే కళ్ళ ముందున చూసినట్టుగా. నీ పక్కన అప్పుడు నేనన్నానా, ఆ పక్కనే ఆ! ఉండుంటాడు, ఈ పక్కన ఈడు ఉండుంటాడు. మరి అలాగంటప్పుడు ఎళ్లి కొంచెం మావోడే కదా అని సపోర్ట్ చేయొచ్చు కదా అన్నాను నేను. హ్మ్. మరి అంతే కదా మరి. అవునవును. రాత్రాసి ఏం చేసి నిజ మార్గం అని ఇది మన ఆ! ఆహ్, ఈయనున్నారు మర్చిపోయాను. ఆయన దాంట్లో మాట్లాడాం మేము.
రాత్రి 2 ఉమ్. అయిపోయింది. డైలీ 2 అయిపోతుంది, 2, 3 అయిపోతుంది మాకు ఆహా. వీడియోలు పెడుతున్నాం. అదే అందుకనే నువ్వు ఒకవేళ వస్తానంటే ఫ్రీగా ఉంటే గనక దాంట్లో ఆ, మాట్లాడదాము. నేను ఆ, అన్నాను, నేను కృషి పాలతో మాట్లాడి మనోడితోటి కొట్టేసాడు ఉమ్, ఇచ్చేసాడు అది ఇది అని వీడియోలు పెడుతున్నాడు కదా ఆడు. ఉమ్, దానికి మనోడి చేస్తే మాట్లాడిపిద్దాం. ఇంకేముంది, నేను రమ్మంటే బ్రదరు ఖాళీగా ఉంటే వస్తారు ఖచ్చితంగా అని అన్నాను నేను. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఉమ్. ఇది వరకు మనం పరిచయం ముందు మనం మాట్లాడాం అదే, ఇది అవును. చేసాం కనుక దాన్ని ఉమ్, బట్టి నేను పిలిస్తే వస్తాడు బ్రదరు, ఉమ్, ఇబ్బంది ఏమి ఉండదు అని అంటే ఒకసారి ఉమ్, పిల్లల్ని మాట్లాడదాము అని అన్నారు. ఒకవేళ మీకు ఉమ్, ఫ్రీ అయితే కనుక నైట్ 2, 3 ఉమ్, అయిపోద్ది మాకు. నీవు ఉమ్, అదే కరుణాకర్ చెప్పిన మాటలకి అది అబద్ధం అని ఒక 2 మాటలు నువ్వేమైనా చెప్పగలిగితే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉమ్. చెప్పేసి వెళ్ళిపోవచ్చు నువ్వు ఏదన్నా పని ఉంటే. అవును, అది దాని గురించి లింక్ పెట్టమంటే పెడతాను అవును. నీకు ఫ్రీ అయితే ఈ రోజు ఏమన్నా కానీ. ఈ రోజు ఏం కాదు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఓకే వస్తాను. ఓకే ఓకేనా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. అంటే నిన్ను ఎవరైనా క్రైస్తవులు ఏమైనా కొట్టారా తిట్టారా ఏమన్నా, అది చెప్పు ఒకసారి నాకు. లేదు లేదు, నన్ను ఎవరు కొట్టలేదు, ఎవరు తిట్టలేదు, ఆ ఎవరు వీడియో పెట్టినప్పుడు భయపెట్టలేదు. కొట్టి తిట్టి అది చేసేసారు ఇలా చేసారు లేదు అంటున్నారు. లేదు, అలాంటిది ఏమీ లేదు. ఆ, మరి ఇది మరి ఎంత అబద్ధం పెడుతున్నాడు చూడు నీ మీద, లేని పని నిందలు వేస్తున్నాడు. అవునవును. సరే సరే బ్రదర్, థ్యాంక్ యూ. నీకు ఏదో పని ఉంటుంది. ఓకే అన్న. ఓకే ఓకే, అన్న. మళ్ళీ కలుద్దామే. ఫోన్ చేయండి మీకు ఓకే అన్న, ఏదన్నా తప్పకుండా. ఇబ్బంది అయితే ఫోన్ చేయండి. మేము మీ అందరూ ఉమ్, తోడుగుని క్రైస్తవ లోకం అంతా మీకు తోడుగా ఉంటుంది. తప్పకుండా అన్న. ఓకే బ్రదర్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. వందనాలు వందనాలు.